ఏకమవుతూ అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానంటున్నారు. మాగంటి రూపతో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే తాను అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తానని కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా హామీలు ఇస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రూప మనతో ఉన్నారు. ఆమె అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే ఇప్పటికే మీరు దాదాపు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం దాదాపు నిర్వహించారు. ఎలా ఉంది మేడం, స్పందన ఎలా ఉంది మేడం? గత 10 రోజులుగా ఎన్నిక ప్రచారం పూర్తి చేసుకున్నామండి. ఇంకా మాకు మిగిలినది 8 రోజులు, చాలా ముఖ్యం. అన్ని నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. ఆల్మోస్ట్ దాదాపు 70% మండలాలు పూర్తి చేసుకున్నాము. చాలా బాగుందండి రెస్పాన్స్. ఎక్కడికి వెళ్ళినా మంగళహారతులతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ మొహాల మీద నవ్వులు మా సీఎం గారు పడ్డ కష్టం ఫలితంగా మేము భావిస్తున్నాము. మేము చేసిన సీఎం గారు మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, అవన్నీ వాళ్ళు బాగా అర్థం చేసుకొని అసలు మేము అమ్మ సైకిల్ గుర్తుకే అని అడగకముందే అమ్మ మా ఓటు సైకిల్ గుర్తుకే అని వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజల్లో ఇదివరకన్నా అవగాహన చాలా పెరిగిందని భావిస్తున్నామండి. జస్ట్ కొంతమంది అయితే విమెన్, స్పెషల్గా మహిళలు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఎందుకు ఓటేస్తాము మా గుర్తుపైన అనేది వాళ్ళే మాకు చెప్తున్నారు, మేము వాళ్ళకి చెప్పటం కాదు. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎటువంటి నాయకుడిని వాళ్ళు కావాలనుకుంటున్నారు, ఎందుకు సైకిల్ గుర్తుపైన ఓటేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము వాళ్ళకి చెప్పేదానికన్నా కూడా వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. సో ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారండి వాళ్ళ ఎజెండాతో. మేడం, అంటే మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటించారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఏమన్నా ఈ సమస్యలు పరిష్కరించండి అని సమస్యలు ఏమన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నారు? డెఫినెట్గా ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక విలేజ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు మాతో పాటు ఆ లోకల్ అంటే మా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా మాతో పర్యటనలో ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పడం జరుగుతుంది లోకల్ ప్రాబ్లమ్స్. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఓవరాల్గా హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాము, అదైతే చాలా బాగుంది. మేము చేసిన రోడ్స్ కానివ్వండి, ఇప్పుడు మొన్న 10 లక్షల ఇల్లు ఇచ్చారు సీఎం గారు, సో అవి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అసలు పసుపు కుంకుమ కానివ్వండి, అక్కడ రేషన్ ప్రాబ్లం అనేది అసలు లేదండి స్టేట్లో అయితే. అసలు అది ఎవరు మాట్లాడలేదు. అసలు అలాంటి ఒక ప్రాబ్లం ఉందని కూడా ఎవరు చెప్పడానికి లేదు. విద్య కానివ్వండి, అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు జనాలకి. ఒకటి ఏంటంటే ఇప్పుడు రోడ్స్ ఆల్మోస్ట్ 98% స్టేట్ కవర్ చేసేసాం, సీసీ రోడ్స్. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైన్స్ స్టార్ట్ చేస్తున్నారు. వాటర్ కూడా చాలా వరకు విలేజెస్కి కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు ఇంటింటికి కొళాయి అనే ఇది కూడా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. సో సీఎం గారు అది హామీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి రూప ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.